ఇప్పుడు యాక్చువల్‌గా మై ఫోకస్ ఈజ్ ఆల్ ఆన్ రిలేషన్‌షిప్. ఎందుకంటే అండి, కమింగ్ డికేడ్స్‌లో ద బిగ్గెస్ట్ పాండమిక్ ఏదైనా అవుతదంటే, అది రిలేషన్‌షిప్ పాండమిక్ అవుతదండి. అవును. అన్‌డిక్లేర్డ్ సైలెంట్ పాండమిక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అవును. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉంది. డబ్ల్యూహెచ్ఓ అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. ఓకేనా? బట్ ఇది ఎవరు డిక్లేర్ చేయట్లా. ట్రూ. నోబడీ ఈస్ కేరింగ్. గవర్నమెంట్స్ కూడా ఏమి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ లేవు. లేదు. కాలేజెస్ లేవు. ఈవెన్ స్కూల్‌లో, కాలేజెస్‌లో కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద నో లేదు. సబ్జెక్ట్, నో అవేర్‌నెస్. తెలియకుండానే సైలెంట్ కిల్లర్ లాగా ఆల్మోస్ట్ బంధాల చాలా మీద, మంది. పెళ్ళిళ్ళ మీద, లైఫ్ స్కిల్స్ పక్కన పెడదాం. రిలేషన్‌షిప్ మీద అసలు ఎలాంటి సిలబస్ లేదు, ఎలాంటి అవేర్‌నెస్ లేదు. అవును. ఎక్కడ కూడా లేదు. ఎంతసేపు మార్కులు, స్కోర్లు లైక్ వీటిలోనే వెళ్ళిపోతుంది. మెకానికల్‌గా అయిపోయి ఒక మెషిన్, ఒక ఫ్యాక్టరీ అయిపోయిందండి. ఓకే. పిల్లల లైఫ్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం ప్రొడక్ట్స్‌ని. ఓకే. సో ఇదేంటంటే ఇప్పుడు భార్యాభర్తలకే కాదు, పేరెంటింగ్‌లో పిల్లలకు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రిలేషన్‌షిప్ మీద అవేర్‌నెస్ More అనేది important. చాలా పెంచాలి. అండ్ నా ఆబ్జెక్టివ్, నా విజన్ కూడా ఏంటంటే ప్రీ మ్యారిటల్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎమోషనల్ రెగ్యులేషన్ పెంచితే ఆ ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ తగ్గుతుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆల్రెడీ పెరిగి పెద్ద మ్యారేజ్కి రెడీ అయిన వాళ్ళకు ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి.